32వ సర్గము. శ్రీరాముని మాయా శిరస్సును ధనుస్సును చూచి సీతాదేవి పరిపరి విధముల విలపించుట. అంతట సీతాదేవి ఆ శిరస్సును శ్రేష్టమైన ఆ ధనుస్సును చూచెను. హనుమంతుడు తెలిపిన రామసుగ్రీవుల మైత్రిని గుర్తునకు తెచ్చుకునెను. శ్రీరామునకు సంబంధించినవిగా కనబడుచున్న నేత్రములను, ముఖమును, ముఖకాంతిని, కేశములను, లలాటమును, రమణీయముగానున్న ఆ చూడామణిని చూచెను. ఈ గుర్తులన్నింటిని బట్టి అవి శిరస్సు, ధనుస్సు తన పతిదేవునివేయని తలంచి ఆమె ఎంతయు దుఃఖించెను. ఆమె ఆడుగోరు వంకవలె ఆక్రోశించుచూ ఇట్లు కైకేయిని నిందింపసాగెను. కైకేయి, నీ కోరికల నేను తీరినవిగాన ఇక నీవు హాయిగా ఉండుము. వంశమునకు వన్నెదెచ్చిన శ్రీరాముడు అసువులను వీడెను. ఇప్పుడు నీ మనస్సు నెమ్మడముగా ఉన్నదిగదా. కలహస్వభావముగల నీ మూలముగా వంశమంతయునూ నాశనమైపోయినది. నాతో సహా శ్రీరామునకు నారచీరలు ఇచ్చి వనములకు ఎందులకు పంపినట్లు? ఆ పూజ్యుడు నీకు చేసిన అపకారమేమి? శోచనీయ స్థితికి లోనైన సీతాదేవి ఇట్లు పలికిన పిమ్మట వణకిపోవుచు ఆ బేల నరకి వేయబడిన అరటి చెట్టువలే నేలపై బడెను. ఆ విశాలనేత్ర ఒక క్షణకాలమునకు పిమ్మట స్పృహలోనికి వచ్చి నిట్టూర్చుచు ఆ శిరస్సును మూర్కుని ఎంతయు విలపించెను. మహాబాహు! అయ్యో పతిదేవా! నేను ఇప్పుడు నిస్సహాయురాలనైతిని. నీవు ఇదివరలో నేను శత్రువును తునుమాడనిదే వెనుదిరుగను అని ప్రతిన చేసియుంటివి. కాని నిన్ను ఈ దురవస్థలో చూడవలసి వచ్చినది. నన్ను ఇప్పుడు దిక్కులేని దానినిగా జేసితివి. భార్య కంటే ముందుగా భర్త మరణించుట ఆమె దురదృష్టము, అనర్ధదాయకము. పతివ్రతనైన నేను బ్రతికియుండగనే సత్ప్రవర్తనగల ఏకపత్నీవ్రతుడవైన నీవు అసువుల బాసితివి. ఇట్లు జరుగుట అసంభవము. నీవా ఏకపత్నీవ్రతుడవు, నేను పతివ్రతను. కనుక ఈ వార్తయే అసత్యము. ఆపదలమీద ఆపదలు వచ్చిపడుచుండుటచే నేను శోకసాగరమున మునిగిపోయితిని. మిక్కిలి దుఃఖమగ్ననైన నన్ను రక్షింపగల నీవు నాకు శాశ్వతముగా దూరమైతివి. రామా! మిగుల పుత్రప్రేమతో నిండిన మా అత్తగారైన కౌసల్య తన దూడకు దూరమైన ధేనువువలె పుత్రుని నీ నుండి దూరమాయెను. సంతానరహితయయ్యెను. అత్యంత పరాక్రమశాలి రామ! వశిష్ఠాది మహాపురుషులు, బ్రాహ్మణోత్తములు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు ఆశీర్వదించిరి. నీవు అల్పాయుష్కుడవైనందున వారి వచనములు అసత్యములని తేలినది. నీ దురదృష్టము వలన ప్రాజ్ఞుల, దైవజ్ఞుల ప్రజ్ఞయే నశించియుండవచ్చును. లేదా నీవు ప్రాజ్ఞుడవు, జాగరూకుడవు, సత్పురుషుడవు అయినప్పటికిని నీవు నిద్రలో మునిగియున్నందున శత్రువులకు వశమైతివి. ప్రజ్ఞాహ బుద్ధి, మెలకువ. మెలకువ నశించుటేనగా నిద్రలో మునిగియుండుట. ఏలనన ప్రాణుల యొక్క జననమరణములకు కారణభూతుడైన ఆ పరమాత్మయే వారి వారి శుభాశుభ కర్మలను బట్టి ఫలితములను ఒసంగుచుండును. నీవు నీతిశాస్త్రమునందు ఆరితేరినవాడువు, సంకటముల నుండి రక్షించుకును ఉపాయములను ఎరిగినవాడవు, ఆపదలను తొలగించుకునుటలో నేర్పరివి. అయినప్పటికిని ఊహింపరాని ఇట్టి అకాలమరణము నీకు ఎట్లు ప్రాప్తించినది? కమలాక్ష! క్రూరమైన, దయలేని ఆ కాళరాత్రి తన కౌగిలిలో బంధించి నిన్ను నా నుండి వేరుచేసి బలవంతముగా లాగికొని నీ ప్రాణములను అపహరించినది. రాత్రివేళ కమలములు ముడుచుకునినట్లు కమలముల వంటి నీ కనులు గూడ మూతపడినట్లున్నది. పురుషోత్తమా! ఆజానుబాహు! నిన్నే సర్వస్వముగా భావించి నీకే పరితపించుచున్న నన్ను త్యజించి భూమిని నా కంటెను ప్రియమైన దానినిగా భావించి నీవు ఆమెను గాఢముగా కౌగిలించుకొంటివి. మేలిమి బంగారముతో నిర్మింపబడిన ఈ ధనుస్సు నాకు మిక్కిలి ప్రియమైనది. దీనిని నీవు నాతో గూడి గంధమాల్యములతో నిరంతరము అర్చించుచుండెడివాడవు. పుణ్యపురుష! స్వర్గమునకేగిన నీవు, నీకు తండ్రియు, నాకు మామయుయైన దశరథ మహారాజుతోడను తదితర పితృదేవతలతోడను కూడితివి. ఇది నిశ్చయము. పవిత్రమైన ఇక్ష్వాకు రాజవంశము మహాపురుషులు జన్మించినట్టిది. నీవు దివికేగి తారవై నీకు ప్రియమైన ఆ రాజవంశమును చూచుచున్నావు. ఓ రాజా! మన బాల్యమునందే నీవు నన్ను భార్యగా స్వీకరించితివి. అప్పటినుండియూ ధర్మము వీడక నేను నిన్ను అనుసరించుచునేయున్నాను. అట్టి నావైపు నీవు ఏల చూడకున్నావు? నా మాటలకు ప్రత్యుత్తరము ఇయ్యవేమి? కాకుత్స్థ!
పాణిగ్రహణ సమయమున ధర్మార్థకామములయందు నాతో కలిసి జీవించెదనని ప్రతిజ్ఞ చేసియుంటివి. దానిని గుర్తుపెట్టుకుని ఆ మాటకు కట్టుబడి దుఃఖితనయున్న నన్నును నీకడకు చేర్చుకునుము. పుణ్యాత్మా, నీకు దూరమైనందున నేను మిగుల పరితపించుచున్నాను. అట్టి నన్ను ఈ లోకముననే వదలి పరలోకమునకు ఎలా వెళ్ళితివి? నిత్యము మంగళకరములైన సుగంధాది ద్రవ్యములతో అలంకృతమగుచుండెడి నీ శరీరము ఇంతవరకు నాకును కౌగిలి సుఖములను కూర్చుచువచ్చినది. అట్టి శరీరమును నేడు డేగలు మొదలగు క్రూర పక్షులు నిశ్చయముగా లాగికొని పోవును సుమా. ప్రభూ, వనవాసానంతరము భూరిదక్షిణలతో అగ్నిష్టోమాది యజ్ఞములను ఆచరించిన పిమ్మట యజ్ఞాగ్నితో నీవు సంస్కారములను పొందవలసియున్నది. అట్టి సంస్కారములు లేకుండా నీవు ఇట్లు స్వర్గమునకేగుట ఎట్లు? స్వామి, నీవు నేను సౌమిత్రి కలిసి వనవాసమునకు వచ్చితిమి. ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి వెళ్ళినచో శోకాకులయ్యున్న కౌసల్యాదేవి అతనిని పరిపరి విధముల ప్రశ్నించును. అట్లు ప్రశ్నించిన ఆ దేవితో నీ మిత్రుడైన సుగ్రీవుని యొక్క సైన్యములు అట్లే నిద్రించుచున్న నీవును నిశాచరుల చేతిలో మరణించిన వార్తను తప్పక తెలుపును. రాఘవ, నిద్రలోనున్నప్పుడు నీవు హతుడవైన విషయమును రాక్షసుల చెరలో నేను మగ్గుచున్న సంగతిని విని ఆమె గుండె పగిలి కన్నుమూయును. ఒక మహారాజకుమారుడవు ఖరదూషణాదులను వధించిన మహాపరాక్రమశాలివి అయిన నీవు నిద్రలోనున్న కారణమున దురదృష్టవంతురాలనైన నా నిమిత్తమై క్షుద్రుడైన ప్రహస్తుని చేతిలో మడియుట విచారకరము. ఇది సముద్రలంఘనము వంటి మహాకార్యమొనర్చినవాడు ఒక గోష్పాదమంతటి జలాశయములో మునిగి అసువులు వీడినట్లున్నది. నీవంటి మహామహునకు ఇట్టి దుస్థితి దాపురించుట ఏమాత్రమూ తగినదిగాదు. దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముడు నన్ను చేపట్టెను. అట్టి మహాత్ముని భార్యనయ్యును. నా అజ్ఞానము వలననే గదా, నేను బంగారు లేడిని జూచి భ్రమపడుట వలననే గదా ఆయనకు ఈ దురవస్థ ప్రాప్తించినది. నిజముగా నేను ఆ ప్రభువునకు భార్యా రూపమున ఉన్న మృత్యువును వంశమునకే అప్రతిష్టను తెచ్చినదానను. పెక్కుమంది అతిథులకు అర్ధులకు దానధర్మములనోనర్చిన మహానుభావుడగు శ్రీరాముని ఎంతటివానికి భార్యనయ్యును ఇప్పుడు ఇక్కడ ఎంతయు శోకమగ్ననయుంటిని. వాస్తవముగా నేను పూర్వజన్మలో ఉత్తమమైన దానధర్మములకు అడ్డుపడితినోయేమో, దాని ఫలితమే ఈ దుస్థితి కావచ్చును. రావణ, దయచేసి వెంటనే నన్ను నా రామునిపై నా పతి యొక్క కళేబరముపై పడవేయుము. పత్నితో పతిని కలుపుము. భార్యను భర్తతో చేర్చుట అనునది ఒక పవిత్ర కార్యముగదా. రాక్షసరాజా, నా పతి శిరస్సుతో నా శిరస్సును, ఆయన కాయముతో నా కాయమును చేర్చుము. నేను మహాత్ముడైన నా భర్త మార్గమును అనుసరించెదను. భర్తకు శాశ్వతముగా దూరమై ఒక క్షణకాలమైనను జీవించుటకు నేను ఇచ్చగింపను. మా తండ్రిగారింటిలో వేదవేత్తలైన బ్రాహ్మణోత్తములు చెప్పగా ఈ మాటలను వింటిని. భర్తను ప్రాణతుల్యునిగా చూచుకునెడి స్త్రీలకు లోకములన్నీయును సుఖావహములు, ఇహపరఫలదాయకములు. సహనము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, భూతదయ అను సుగుణములకు రామచంద్ర ప్రభు ఆటపట్టు. ఆ స్వామి లేనప్పుడు ఇక నాకు దిక్కెవ్వరు? ఈ విధముగా ఆ సీతాదేవి అక్కడ ఉన్న తన భర్త యొక్క శిరమును, ధనుస్సును పదే పదే తదేక దృష్టితో చూచి దుఃఖమున మునింగి ఎంతయు విలపించెను. సీతాదేవి ఇట్లు విలపించుచుండగా అచటనున్న రావణుని యొక్క అంగరక్షకుడైన ఒక రాక్షసుడు కృతాంజలియే తన ప్రభువు సమీపమునకు వచ్చి నిలబడెను. పిమ్మట అతడు మహారాజునకు జయము జయము అని పల్కుచూ ఆయనకు నమస్కరించి రావణుని ప్రసన్నునిగా జేసికొనెను. అనంతరము సేనాపతి అయిన ప్రహస్తుడు ద్వారముకడ నిలిచియున్న సంగతిని తెలిపెను. ప్రభూ, ప్రహస్తుడు మంత్రులందరితో గూడి మీ దర్శనమునకై అచట వేచియున్నాడు. ఆ వార్తను తెలుపుటకై ఆయన నన్ను ఇచటికి పంపినాడు. మహారాజా, వాస్తవముగా అత్యవసరమైన ఒక రాజకార్యము వచ్చిపడినట్లున్నది. కావున మిమ్ము దర్శించుటకై వారికి అనుమతిని దయచేయుడు. అంతట దశగ్రీవుడు అంగరక్షకుని మాటలను విని ఆ అశోకవనమును వీడి మంత్రులను కలియుటకై వెళ్ళెను. తరువాత రావణుడు సభాభవనమున ప్రవేశించెను. పిదప మంత్రుల వలన శ్రీరాముని పరాక్రమమును గూర్చి తెలిసికొనెను. వారితో చర్చించి తన అనంతర కర్తవ్యములను నిర్ణయించి దానికి తగిన ఏర్పాట్లను కావించెను. రావణుడు అశోకవనము నుండి వెళ్లిన పిమ్మట కృత్రిమమైన ఆ శిరస్సు, శ్రేష్టమైన ఆ ధనుస్సు అచటి నుండి అదృశ్యములాయెను. రాక్షసరాజైన దశముఖుడు మిక్కిలి పరాక్రమశాలులైన మంత్రులతో చర్చించి రాముని ఎదుర్కొనుటకై తగిన కర్తవ్యములను నిర్ణయించెను. యమునివలే భీకరుడయున్న ఆ లంకాధిపతి తన సమీపముననే నిలిచియున్న తన హితమునకై పాటుపడు సేనాపతులందరితో తగు విధముగా ఇట్లు నుడివెను. మీరు వెంటనే దండోరా వేయించి
మన సైన్యములను అన్నింటినీ ఒకచోట సమీకరింపుడు. ఇందులకు గల కారణములను వారికి తెలుపవలదు. వారు అట్లేని పల్కుచు రాజు యొక్క ఆజ్ఞలను తలదాల్చి శీఘ్రముగా తమ మహాసైన్యమును ఒకచోట చేర్చిరి. పిదప యుద్ధకాంక్షియైన రావణునకు ఆ విషయమును నివేదించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 32వ సర్గము.